హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవి అనే యాక్ట్ చేసే తెలుగు తమిళ్లో వచ్చిన 3 BHK మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. సో రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే కనుక తమిళనాడులో మిడిల్ క్లాస్ స్టోరీస్ అయితే చాలా బాగా క్లిక్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలని మణికంఠన్ యాక్ట్ చేసిన ఏదో మూవీ అయితే వచ్చింది, గుర్తు రావట్లేదు పేరు. బట్ ఇంకొకటి శశికుమార్ సిమ్రన్ యాక్ట్ చేసే టూరిస్ట్ ఫ్యామిలీ అనే రివ్యూ. అని ఇప్పుడు ఈ 3 BHK అనే మూవీ. సో ఈ మిడిల్ క్లాస్ స్టోరీస్ అనేవి తమిళనాడులో రీసెంట్ టైమ్స్లో బాగా క్లిక్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేసే కనుక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే కనుక శరత్ కుమార్, దేవయాని వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు. సో కొడుకు సిద్ధార్థ్ అని ఒక అమ్మాయి అయితే ఉంటుంది. సో శరత్ కుమార్కి ఒక కోరిక ఉంటుంది, అదేంటంటే కనుక సో తను ఎలాగైనా సరే ఒక 3 BHK ఇల్లు తీసుకోవాలని చెప్పి అనుకుంటాడు. సో ఒక సొంతంగా ఒక ఇల్లు కొనుక్కుందామని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళు ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఫైనల్గా వాళ్ళు వాళ్ళ సొంత ఇల్లు కొనుక్కున్నారా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక రిలేటబిలిటీ. సో ప్రతి ఒక్కరు ఈ మూవీకి ఎక్కడో ఒక్కడైతే రిలేట్ అవుతారు బికాస్ ఆఫ్ వేరియస్ థింగ్స్లో. ఫస్ట్ మనం చూసుకుంటే కనుక సిద్ధార్థ్ లైఫ్లో మనం రిలేట్ అయ్యే థింగ్స్ చాలా ఉంటాయి. సో తను ఫ్యామిలీ కోసం ఎలాంటి సాక్రిఫైసెస్ అయితే చేస్తారు. సో తను చదువుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. బట్ ఫ్యామిలీ కోసం ఒక సిచ్యువేషన్లో తను ఒకటి చేద్దాం అనుకుంటాడు, బట్ ఇంకొక పాత్కి అయితే వెళ్తాడు. అండ్ తను IT జాబ్కి అయితే వెళ్తాడు. సో అక్కడ తను ఫేస్ చేసిన ప్రెషర్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడో ఒక్కడ కంపల్సరీ అయితే మనం అయితే రిలేట్ అయితే అవుతాము. అండ్ ఈ మూవీలోనే దేవయాని క్యారెక్టర్కి ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. అండ్ శరత్ కుమార్ క్యారెక్టర్లో మనం మన ఫాదర్ని అయితే చూసుకుంటాం. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఎక్కడో కాడ అందరు రిలేట్ అయిపోతారు. సో ఆ రిలేటబిలిటీ అనేది ఒక మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ సిద్ధార్థ్ కానీ, దేవయాని కానీ అండ్ శరత్ కుమార్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. సో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీలో సిద్ధార్థ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవర్ గ్రీన్ హీరో. ఈ మూవీలో కొన్ని చైల్డ్హుడ్ పోర్షన్స్ ఉంటాయి, అప్పుడు కూడా సిద్ధార్థ్ అసలు ఎలాంటి మేకప్ అవసరం లేదు, జస్ట్ మీసం గడ్డం ట్రిమ్ చేస్తే చాలు, అంత యంగ్గా అయితే ఉన్నాడనమాట. సో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే జస్ట్ ఓకే అనిపించింది, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకో స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కింద చెప్పినట్టు సో రిలేటబిలిటీ అనేది మేజర్ ప్లస్ పాయింట్. సో ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళైతే వాళ్ళ ఇల్లు కొనడానికి దగ్గరికి అయితే వెళ్తుంటారు, బట్ మళ్ళీ వాళ్ళైతే ప్రాబ్లమ్స్లో అయితే పడతారనమాట. సో ఈ మూవీలో విలన్స్ అంటూ ఏముండరు. సో ఆ సిచ్యువేషన్ అనేది ఈ మూవీలో విలన్ అసలు ప్రతి ఒక్క స్టేజ్లో ఇప్పుడు కొంటారు అని చెప్పి అనుకుంటాం. సో వాళ్ళు ఆ ప్లాన్ అనేది దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ దూరం అయితే అయిపోతారు అనమాట. అది స్టోరీ స్క్రీన్ ప్లే అలా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే నాకైతే ఎంత చెప్పండి కొంచెం సాంగ్స్ అనేది కొంచెం నెగిటివ్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక టూ మచ్ మెలో డ్రామా అని చెప్పి కూడా నాకైతే కొంచెం అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే సో ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది. బట్ ఓవరాల్గా సినిమా మనం చూసుకుంటే కనుక మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 3/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.